హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అండి. దీనికోసం నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్తో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి. ఏది చేసుకున్నా కానీ టేస్ట్గా ఉంటుంది. ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది. నేను ఈ క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకొని నీట్గా అలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇంత పెద్ద సైజు ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు మనము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అందులోనే ఒక స్పూను సాల్టు, ఇందులోనే ఒక స్పూను పసుపు వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసేసి ఆ వాటర్లో చూసారా, వాటరు కొంచెం కలర్ మారుతాయి కదండి. ఉప్పు పసుపు వాటర్లో వేస్తే ఇదే కలర్లో ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మరి చిన్నగా కట్ చేసుకోవచ్చండి. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ హాట్ వాటర్లో ఇది వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. బాగా మెత్తగా ఉడికిపోకూడదు, ఎందుకంటే కొంచెం క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు అట్లా ఉంటాయి. ఇలా ఉప్పు పసుపు వేసి ఇటు పక్కన పెట్టుకోవడం వల్ల అందులో ఏమన్నా ఉన్నా చనిపోయి అదంతా వాటర్లోకి వచ్చేస్తుంది. అందుకోసమని మనం ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్తో అందులో వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇందులో 1 కప్పు మైదా పిండి, అందులోనే కార్న్ ఫ్లోరు వేసుకొని మనకి సరిపడినంత పెప్పర్ ఫ్రై కదా, పెప్పర్ వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే చూసారా ఉప్పు వేసుకోండి. ఇందులోనే పసుపు కూడా 1 స్పూను వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకొని ఈ బ్యాటర్ని అంతా ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ బ్యాటర్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో కొంచెం కూడా బబుల్స్ అలా రాకుండా ఒక విస్కర్ని తీసుకొని బాగా కలపాలి. ఎలాగంటే ఫైన్గా కొంచెం కూడా అట్లా బబుల్స్ అయి లేకుండా ఫైన్గా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది చూసారా, ఆ కన్సిస్టెన్సీస్లో ఇప్పుడు ఒక్కసారి విస్కర్ పైకి తీస్తే చూసారు కదా, మరీ జారుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనము వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టాం కదండి, అవి ఇందులో వేసేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఈ బ్యాటరు ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా ఇది వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్లో నుంచి ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించేసుకోవాలి. అన్నీ ఒకసారి సరిపోవు కాబట్టి నేను 2 టైమ్స్ వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసాం కదండి, అందులోనే ఆయిల్ అంతా తీసేసి మిగతా ఆయిల్లో ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేపుకుందాం, మరీ బాగా కాదు, కొంచెం దోరగా వేపుకున్నాము. ఇందులోనే చూసారా అల్లం ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే తెల్లగడ్డలు కూడా ఇలా పొట్టు తీసేసి పైన ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అలా వేపుకున్న తర్వాత ఇందులో ఈ క్యాప్సికమ్ ముక్కలండి, లోపల సీడ్స్ అన్నీ తీసేసి ఒక 1/2 కప్పు ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అది ధనియాల పౌడర్ అండి, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము అందులో ఉప్పు వేసి అది వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ ఆనియన్స్కి వీటికి సరిపడినంత మనకి రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత ఇది టమాటో సాస్ అండి. ఈ టమాటో సాసు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను నేను. తర్వాత ఈ టమాటో సాస్ వేసిన తర్వాత ఒకసారి కొంచెం సోయా సాస్ కూడా కొంచెం వేసుకోవాలి. చూసారా, అలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం.
చూసారా? ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఈ వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఇందులో కలిపేసుకుందాము. ఒక్కసారి ఈ మసాలా అంతా ఈ ముక్కలంతటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి ఈ ఆనియన్స్ వాటిలో పెప్పర్ పౌడరు ఇదంతా బాగా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనము దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని పక్కన ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మనకి చూసారు కదా, కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.